తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన అమరులు ఉద్యమకారుల కుటుంబాలకు ఆదుకోవాల్సిన అవసరం ఉందని తెలంగాణ తెలుగుదేశం పార్టీ కన్వీనర్ ఎల్ రమణ డిమాండ్ చేశారు. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో జాతీయ పతాకాన్ని రమణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయ ఖ్యాతి తీసుకొచ్చిన ఘనత ఎన్టీఆర్ చంద్రబాబుదేనన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన చిన్నారుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. విషయం మనందరికీ తెలుసు. ఆంగ్లేయుల పాలనలో భారతదేశంలో ఉన్నటువంటి మన వాళ్ళందరూ కూడా అనేక ఇబ్బందులు, బాధలు, అన్యాయం గురవుతున్నటువంటి పరిస్థితులలో మరి వారందరినీ కూడా తరిమి కొట్టాలని చెప్పినటువంటి ఆలోచనతోని దేశమంతా కూడా కదిలినటువంటి విషయం మనందరం తెలుసుకున్నటువంటిదే. మహాత్మా గాంధీ గారు ఆనాడు మన దేశ స్వాతంత్ర పోరాటంలో ముందుండి అహింసా పద్ధతుల్లో సాధించినటువంటిది ప్రపంచవ్యాప్తంగా కూడా మనకు గుర్తింపొచ్చినటువంటి విషయం. మరి ఈనాడు ఈ దేశంలో ఉండేటువంటి 125 కోట్ల ప్రజానికమే కానీ నూతనంగా ఏర్పడినటువంటి మన తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల ప్రజలకే కానీ ప్రభుత్వాల పరంగా అన్ని అవకాశాలు కూడా రావాల్సిన అవసరం ఉంది. సమాజ స్థాపన ధ్యేయంగా ప్రభుత్వాలు పనిచేసిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరికి కూడా